గతంలోనే చెప్పుకున్నాం, ప్రపంచంలో అత్యధిక పురస్కారం భారతదేశంలో ఒక ప్రధానమంత్రిగా అత్యధిక పురస్కారాలు అంతర్జాతీయంగా అంటే ప్రపంచ దేశాల చేత పొందగలిగినటువంటి వ్యక్తిగా రికార్డు సాధించింది నరేంద్ర మోడీనే. జవహర్లాల్ నెహ్రూ, ఇందిరాగాంధీ, లాల్ బహదూర్ శాస్త్రి, మొరార్జీ దేశాయి, అటల్ బిహారీ వాజ్పేయి, తర్వాత మధ్యలో చంద్రశేఖర్, విపి సింగ్, అప్పుడున్నటువంటి దేవగౌడ, తర్వాత మన్మోహన్ సింగ్, వీళ్ళల్లో ఎవరి వల్ల సాధ్యం కాలేదు. దాదాపు 19 భారతరత్న లాంటి వివిధ దేశాల అవార్డులు పొందారు అన్నటువంటి. తాజాగా మరొక 2 అవార్డులు ఆయన సొంతమైన 17 నుంచి ఇప్పుడు 19కి చేరిందని చెప్పాలా. తాజాగా మోడీకి గయానా, డొమినికా ఈ 2 దేశాలు కూడా గయానా వాళ్ళేమో మొన్న ద ఆర్డర్ ఆఫ్ ఎక్సలెన్స్ అవార్డు ఇచ్చారు, అంటే వాళ్ళ భారతరత్న టైప్ అనమాట. అలాగే డొమినికా అధ్యక్షుడు సిల్వానీ బర్దన్ డొమినికా అవార్డ్ ఆఫ్ హానర్తో మోడీని సన్మానించారు. 2 కరీబియన్ దేశాల అత్యున్నత పురస్కారాలు తాజాగా నరేంద్ర మోడీకి లభించినట్టయింది.